బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాధ్యమవుతుంది. నాయుడుపేట పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన తెలిపిన మాజీ ఎంపీ చింతా మోహన్. నెల్లూరు నగరం విరాట్ నగర్లోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వాముల ఇరుముడుల కార్యక్రమం. పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుగ్గరాజపట్టణం ఓడరేవు మంజూరు చేసిందని, ఓడరేవు నిర్మాణానికి టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రయత్నించకుండా గూడూరు ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ వెల్లడించారు. గూడూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఎంతో కష్టపడి దుగ్గరాజపట్టణ ఓడరేవు మంజూరు చేయించామని, పోర్ట్ నిర్మాణం జరిగి ఉంటే ప్రతి కుటుంబానికి 1-2 ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. ఓడరేవు రాకుండా అడ్డుకుని తెలుగుదేశం మరియు వైసీపీ ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో నేడు ఆంధ్రప్రదేశ్ కాస్త ఆందోళన ప్రదేశ్గా, ఆకలి ప్రదేశ్గా మిగిలిపోయిందని పేర్కొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి, నాయకులు పూలా చంద్రశేఖర్, వేమయ్య, శ్రీనివాసాచారి పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు చదువుకొని ఖాళీగా ఉన్నారు. నేను మొన్న తిరుపతిలో ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే ఆ అమ్మ చెప్పుకొచ్చింది, మా ఇంట్లో 3 బిడ్డలు ఉన్నారు. 3 బిడ్డల్లో ఒక బీటెక్ పాస్ అయి ఉన్నాడు. ఆ అబ్బాయి బ్రాందీ షాపులో పనిచేస్తున్నాడు. 5,000 రూపాయల కంటే నేను బాధపడ్డా. ఇంజనీర్ అయ్యి బ్రాందీ షాపుల్లో నిలబడుతున్నాడు అని అంటే ఇది నిజంగా అందరూ తల వంచుకోవాల్సినటువంటి విషయం. మరి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసేదాని కొరకుగా మరి 10 సంవత్సరాల నాడు నేను కష్టపడి ఒక ప్రాజెక్టును తీసుకొని వచ్చాను. దాని పేరు దుగ్గరాజపట్టణం ఓడరేవు. దుగ్గరాజపట్టణం ఓడరేవు ఈ పార్టీకి ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాల్సింది. పూర్తయ్యి ప్రతి ఇంటికి 1-2 ఉద్యోగాలు వచ్చి అందరూ హాయిగా ఉండాల్సినటువంటి రోజు. మరి అంతేకాదు గూడూరు పట్టణం ఒక మద్రాసు పట్టణం లాగా తయారై ఉండాల్సింది. దీనికి అంతటికీ మోసం చేశారు మన ప్రాంతీయ పార్టీలు. ముఖ్యంగా చెప్పుకోక తప్పదు. వైసీపీ పార్టీ కానీ, రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ కానీ, మరి చంద్రబాబు నాయుడు కానీ దుగ్గరాజపట్టణ ఓడరేవు రాకుండా ఆపినటువంటి ఘనత కూడా వాళ్ళిద్దరికే దక్కింది. ఒక ఆయన తర్వాత ఒక ఆయన మోసం చేశారు గూడూరుకి. గూడూరు ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి ఉండాల్సినటువంటి ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అన్యాయం చేసినటువంటి రాజకీయ పార్టీలు 2. ఒకటి వైసీపీ, రెండోది తెలుగుదేశం పార్టీ. ఈ 2 పరిగిస్తంగా సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆందోళన అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆందోళన ప్రదేశ్గా తయారైపోయింది. అవినీతి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా తాలూకా ఆఫీసుకు వెళితే ఒక్క కాగితం పైన సంతకం పెట్టాలంటే డబ్బులు లేదే చేయటం లేదు. పట్టా పైన కూడా ఏదన్నా చిన్నది రేషన్ కార్డుకు పోతే కూడా డబ్బులు అడుగుతున్నారు. ప్రతి దగ్గర డబ్బులు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి ప్రదేశ్గా మారిపోయిందని తెలియజేస్తున్నాం. మరి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి వస్తువు పైన కూడా ధరలు పెంచేసింది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం బీపీ టాబ్లెట్ పైన కూడా ట్యాక్స్, మరి జ్వరం టాబ్లెట్ పైన ట్యాక్స్, షుగర్ టాబ్లెట్ పైన ట్యాక్స్, పాలు పైన ట్యాక్స్, చెప్పుల పైన ట్యాక్స్, మరి బిర్యానీ ప్యాకెట్ పైన ట్యాక్స్, ప్రతి దానిపైన ట్యాక్స్లు వేసుకొని ధరలు విపరీతంగా పెంచేసి ఆదాయాన్ని పూర్తిగా పడిపోయింది.
ఈరోజు ఆకలితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆకలి ప్రదేశ్ గా తయారైపోయింది, అవినీతి ప్రదేశ్ గా తయారైపోయింది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆందోళన ప్రదేశ్ గా తయారైపోయింది. జగన్ కు జై జై బై బై చెప్పాల్సినట్టు జై జై పోయింది, బై బై చెప్పాల్సిన రోజులు దగ్గరకు వచ్చాయి. ఆయన ఓడిపోవడం ఖాయం. 3 నెలల తర్వాత రాజశేఖర్ రెడ్డి కూతురు జెండా ఎత్తుకొని రేపో మాపో గూడూరుకు రాబోతా ఉంది కాంగ్రెస్ జెండా ఎత్తుకొని. మరి మీరందరూ ఆలోచించండి. ఆయన అన్న మంచోడు, జగన్ మంచోడైతే జగన్ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తుంది మీరు ఆలోచించమని కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. మరి ప్రత్యేక హోదాని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, ప్రాంతీయ పార్టీలతో ఇది సాధ్యం కాదు. రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు మరువలేనివని చెప్పిన ముఖ్యమంత్రి మంత్రులకు కనీస వేతనం ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె కనబడడం లేదా అని సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. గూడూరు పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు నియంత్రించి వారిని అక్కడి నుండి పంపించి వేశారు. తమ డిమాండ్ల పరిష్కరించాలని నినాదాలు చేస్తూ శిబిరంలో సమ్మెను కొనసాగించారు. సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చెత్త, మలమూత్రాలను శుభ్రం చేస్తున్న కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరిచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రతి నెలా జీతం ఇవ్వాలని అనేక నిరసనలు చేసి నిరవధిక సమ్మెకు దిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, బివి రమణయ్య, శివకుమార్, సురేష్, రమేష్, ప్రసాద్, ప్రభావతి, వరలక్ష్మి పాల్గొన్నారు. ఇచ్చినాడు. ఈ మున్సిపల్ కార్మికులకు ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. కానీ ఈరోజు మనం ఏడుతున్నాము, కనీస వేతనం ఇవ్వండి. కనీస వేతనం ఎంత ఇవ్వనిందో సుప్రీంకోర్టు చెప్పిందో అంతే ఇవ్వండి. లేదా 1952 ఆక్ట్ ఫార్ములా అని ఒకటి ఉంది. ఒక మనిషి 2700 క్యాలరీలు ఆహారం తీసుకుంటే కానీ మస్తు పనిచేయడు ఎవరికైనా సరే. ఆ 2700 క్యాలరీలకి ఏ ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులు ధర కట్టుకోండి, ఆ డబ్బు మాకు నడతాడు. ఇంకేమి గొంతమ్మ కోరికలేం కావు. అదేవిధంగా కూడా ఏంటంటే మీరంతా కూడా చాలా కష్టపడి పనిచేసినారు. మిమ్మల్ని అందరూ కూడా పర్మనెంట్ చేస్తాము, మిమ్మల్ని అందరూ కూడా మా కంటి పాపలా చూసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పిన మాట మనం చెప్పిన మాట కాదు. కానీ ఈరోజు వాస్తవంగా ఏం జరుగుతూ ఉంది, ఆఖరికి మున్సిపాలిటీల్లో ఆ సోపు, ఆ ఆయిలు, ఆ గుడ్డ ఇచ్చేదాన్ని కూడా గెత్తిలే. సఫాయి కర్మచారి చట్టం ప్రకారం గ్లౌజులు లేనిదే మలమూత్రాలు తాగకూడదు. కానీ ఇక్కడ మన మున్సిపాలిటీలో గ్లౌజుల్లో ఏమీలే, ఆ చేత్తోనే ఆ ఉత్సా పియ్యి దేవతా ఉండవు ఏమో సతికుడు తిన్నట్టు. కాబట్టి మాస్కులు కూడా గెత్తిలే. పోనీ కనీసం ఏమైనా నెల జీతం ఇస్తూ ఉన్నారంటే ఆ జీతాలు లేవు. అయ్యా మాకే చాలదు, పెద్ద పెద్దోళ్ళకే మీ కాడిచ్చేది ఆయన పన్ను గట్ల ఈయన పన్ను గట్ల పోయి వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేయండి. లక్షల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మీరు పన్నులు వసూలు చేయకుండా లాలూచి పడిపోయి లంచాలు వాళ్ళ దగ్గర దొబ్బుకొని మాకు డబ్బు లేదని చెప్పేసి ఈ కష్టజీవులు కడుపులు కొడతారా? ఈ ఉత్సాహపీయటువంటి కార్మికులు కడుపు కొడతారా? ఈ పని ఎవరు చేస్తారు చూడండి. ఈ పని ఎవరు చేయలేరు, ఎవరు చేయని పని ఆ పని. మనంతా కూడా ఎన్నో మాట్లాడతాం. నేను కూడా అక్కడ 40 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసిన, చాలా ఉద్యోగాలు చేసిన, కానీ ఈ పని ఎవడు చేయలేడు. సానుభూతి, దయ, దాక్షిణ్యం, ప్రేమ, కరుణ లేదా ఈ ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ ఈరోజు అదే
ఈ నెల 9వ తేదీన వెంకటగిరిలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదిలిరా బహిరంగ సభకు గూడూరు నియోజకవర్గం నుండి వేలాదిగా కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ విజయవంతంపై నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ మండలాల వారీగా జన సమీకరణ ఏర్పాట్లను చర్చించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రా కదిలిరా బహిరంగ సభ 9వ తేదీ వెంకటగిరిలో జరుగుతుందన్నారు. గూడూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ చేయాలని కోరారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన జరుగుతుందని, మరో 100 రోజుల్లో ప్రజలు ఈ పార్టీకి గుణపాఠం చెప్తారని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని స్పష్టం చేశారు. వెంకటగిరిలో జరగనున్న బహిరంగ సభ విజయవంతంకు నాయకులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, వెంకటేశ్వరరాజు తదితరులు లీలావతి పాల్గొన్నారు. మీటింగు రేపు 9వ తేదీ రా కదిలిరా అనేటువంటి కార్యక్రమానికి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు. ఈ సభ వెంకటగిరిలో జరుగుతుంది. ఈ సభకి ఏ విధంగా జన సమీకరణ మనం చేయాలనే దానిపైన పెద్దలందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారు, నరసింహన్ కూడా వచ్చారు. మనకి దాదాపు 15,000 మంది టార్గెట్ ఇచ్చారు. గూడూరు నియోజకవర్గంకి 15,000 మంది టార్గెట్ ఇచ్చారు. ఆ 15,000 మంది ఏ విధంగా మనం తీసుకెళ్లాలా అనే దానిపైన ముందుగా ఈ 3 మండల నాయకులతో మాట్లాడాలని అందరూ వచ్చినారు. కాబట్టి ఒక్కొక్క వార్డు నుంచి, టౌన్ అయితే అలాగే మండలం అయితే ఒక్కొక్క గ్రామం నుంచి ఎంతమంది మనం గ్యాదర్ చేయగలుగుతామని చెప్తే దాని ప్రకారం మనం బస్సులు, టెంపోలు, కార్లు అవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. కాబట్టి ఆ టార్గెట్ ఇస్తే ఈ 3 మండలాలు ఈరోజు ఎంతమంది వస్తారో చూసుకొని, ఎందుకంటే మ్యాక్సిమం మనం పంపించే 15,000లో దాదాపు 7 నుంచి 8 నుంచి 10,000 వరకు గూడూరు మండలం, గూడూరు టౌన్, చిలకూరు నుంచి పంపించాలి. అంటే మనకంటే దగ్గర కాబట్టి. ఇక వాకాడు, చిట్టమూరు, కోట చాలా దూరం, అక్కడ రావాలని చాలా ఇబ్బంది. అక్కడ కూడా తీసుకొస్తాం. కానీ ఇక్కడ మెయిన్ గ్యాదరింగ్ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలు కూడా ఎంతమందిని తీసుకొస్తారు, ఎన్ని బస్సులు కావాలా, కూర్చొని మాట్లాడి చిలకూరుకి ఎన్ని బస్సులు కావాలా, గూడూరు టౌన్కి ఎన్ని బస్సులు కావాలా, అలాగే గూడూరు రూరల్ మండలానికి ఎన్ని బస్సులు కావాలా, అది కూడా చెప్తే బాగుంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలా. దాదాపు 1,00,000 మంది జనాభాతో వెంకటగిరిలో ఈ మీటింగ్ జరుగుతుంది. రా కదిలిరా దీని పేరు. ఇది ఒక వెంకటగిరికి సంబంధించిన మీటింగే కాదు, 7 నియోజకవర్గాలు, తిరుపతి పార్లమెంట్ నుండి 7 నియోజకవర్గాలు. వెంకటగిరి ఎమ్మెల్యే గారికి ఎంత అవసరమో గూడూరు మనకు కూడా అంత అవసరం. మీటింగ్ వెంకటగిరి ఎమ్మెల్యే గారు ఒక్కరే సక్సెస్ చేయాలంటే కుదరదు, మనం కూడా సక్సెస్ చేయాలా. అది మన మీటింగ్గా భావించాలా. వెంకటగిరిలో జరిగినా గూడూరులో జరిగినట్టు భావించి మనందరం కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు ఈ విషయం మీద స్పష్టంగా వచ్చినటువంటి నాయకులకి మీరు ఫిగర్ ఇస్తే దాని తర్వాత ఏ విధంగా చేద్దాం, తగ్గేది చూసుకొని మిగతా మండలంలో మాట్లాడడం, ఒక తగ్గితే అక్కడ పెంచడం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ బస్సులు మాట్లాడాం. అవి కూడా రేపు క్లారిటీ ఇస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పెన్షన్దారులకు ఇచ్చిన హామీలను విజయవంతంగా పూర్తి చేశారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పింఛన్లను పంపిణీ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను 99% పూర్తి చేశారని, తెలుగుదేశం పార్టీ నాయకుల వలె అబద్ధపు హామీలను ఇవ్వలేదని తెలిపారు. పెన్షన్దారులకు ఇచ్చిన హామీ మేరకు ఏడాది 250 పింఛన్, 2024లో 3,000 రూపాయల పింఛన్ అందజేస్తున్నారని, ఇచ్చిన హామీ నెరవేర్చారన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు షేక్ ముబీన్ బాషా, కొత్తపట్నం ఉప సర్పంచ్ ఉప్పాల ప్రసాద్ గౌడ్, వైకాపా నాయకులు శ్రీరామ్ గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్ నాయకులు పాల్గొన్నారు. సైడ్ రావాలి.
పల్లిమూడి రామచంద్రారెడ్డి అల్లకొండ సుబ్రహ్మణ్యం మాణికల్ నాగరత్నమ్మ దేశ చరిత్రలో అత్యధిక పెన్షన్ మన రాష్ట్రం తరఫున మన జగన్ ఇస్తున్నది. చెప్పిన ప్రకారం సంవత్సరానికి 250 చొప్పున పెంచి 2024కి నేను ఖచ్చితంగా 3000 ఇస్తానన్నాడు. చక్కగా ఇచ్చేస్తున్నాడు. ఒకరు చచ్చిపోతే ఇంకొకరికి ఇస్తాను చంద్రబాబు లాగా అది సాచురేషన్ బేసిస్ లేకోకుండా ఎవరికి అర్హత ఉందో అది సెక్రటరీ డిసైడ్ చేస్తారు. అర్హత ఉన్న వాళ్ళకి లిస్టు పెడతారు, అర్హత లేని వాళ్ళకి ఇంటికి ఇవ్వటల్లా అందరూ ఒకటే. నీతి నిజాయితీతో కూడిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విశ్వసనీయంగా చేశారు. ఎలా ఇస్తున్నాడు? చంద్రబాబు లాగా కొన్ని ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ లేదా అన్ని తెలుగుదేశం వాళ్ళ దగ్గర పెన్షన్ కార్డులు, రేషన్ కార్డులు వాడి చేతిలో ఉంటాయి. వాడి చేతి ఎందుకు ఎవరు రావట్లేదో దేవుడు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కూడా నీతి నిజాయితీతో తేట తెల్లగా మనిషికి కనిపించేటట్టుగా వాలంటీర్లు సెక్రటరీ వాళ్ళతో చెప్పారు కదా, నాకు చెప్పారు కదా 6 లక్షల్లో పెట్టారని 6 నెలల్లో 6 లక్షల్లో ఉద్యోగాలు. వాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సెక్రటరీ గ్రామ సచివాలయాలు ఎవరు లేరు. నువ్వు చూసుకుని వేసుకో. మేము నాయకులు వద్దన్నా కూడా ఆగదు, కావాలన్నా కూడా లేదు. అది నీటితో కూడిన నేను కూడా అవుతుంది. నన్ను 14లో గెలిపించారు. ఇందాక చెప్పడం జరిగింది, మళ్ళా నేను చెప్పనక్కర్లా. ఎవరు సంక్షేమ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారే సాగి మరి ఎవరు అక్కర్లా. అది చేయడానికి ధైర్యంతో పాటు మనసు కూడా లక్ష్యంతో ప్రజలకి అంకితం చేయడానికి ఈ వచ్చే వారంలో నిశ్చయించుకున్నాం. ఆ తర్వాత 2 ముఖ్యమైన రోడ్లు R&Dతో 123 కోట్లతో చక్కగా నా నేషనల్ హైవే దగ్గర నుంచి వాకాడు రోడ్డు వెళ్ళిపోతుంది. ఒకటి విజయనగరం ద్వారా వెళ్తుంది, మరొకటి కొత్తపట్నంలో కొత్తపాలెం ద్వారా దీనికి మళ్ళా అభివృద్ధి కూడా చేస్తున్నాం. తర్వాత గ్రామ సచివాలయం ఎన్నికంటే చూసారు ఒక్క చూపించాలి కనుక వైఎస్ఆర్ పార్టీ మీద బురద తల్లాలి కనుక చెప్పడమే తప్ప నువ్వు స్టాటిస్టిక్స్ తీసుకురా. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి. మాట తప్పని ప్రజాస్వామ్యంతో చేస్తారు. సంక్షేమ ఒక చక్రవర్తి ఆదరించండి. అలాగే మేము కూడా క్రమశిక్షణతో ఉన్నాము. ఏ ఒక్కరు కూడా ఏ రోజు కూడా ఒక కేసు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కనుక రౌడీజాలతో కూడింది కానీ కట్ట పంచాయతీతో కూడింది కానీ దీపించండి. మరలా 24 తర్వాత కూడా సేవ చేస్తున్నారు కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాధ్యమవుతుందని తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ అన్నారు. ఈ మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పాత బస్టాండ్ సెంటర్ వద్దనున్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, మున్సిపల్ సిబ్బందితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సమ్మెలో ఉండడంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సొంత చెల్లికి కూడా నచ్చకపోవడంతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చింతామోహన్ చెప్పారు. మైనారిటీలకి కాదు తన సొంత చెల్లెలకు కూడా అన్యాయం చేశాడని బాగా తెలుస్తా ఉంది. నిన్నగాక మొన్న మన సొంత చెల్లెలు షణ్మిలమ్మ అంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరిపోయింది.
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరింది అని అంటే అన్న పరిస్థితి ఏందో మనకు అర్థమైపోతా ఉంది. అన్న చెల్లెల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో మనకు తెలిసిపోతా ఉంది. మరి ముఖ్యంగా ఆ అమ్మ చెప్పుకొచ్చింది, మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పింది మరి షర్మిలమ్మ. మరి షర్మిలమ్మను మేమందరం ఆహ్వానిస్తున్నాం. నాయుడుపేటకు కూడా తీసుకొని వస్తాం, మరి గూడూరుకు కూడా తీసుకొని వస్తాం. ఆ అమ్మ చేత కూడా మీటింగులు పెట్టిస్తాం. 10వ తేదీ ఆమె విజయవాడకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా లాగబోతా ఉంది ఆ అమ్మ. వాళ్ళు అక్కడ కూర్చొని పాల పిండి కేంద్రాల్లో కూర్చొని బిడ్డలకు గర్భవతులకు భోజనం పెట్టాల్సినటువంటి అంగన్వాడీలు ఈరోజు ప్రతి ఇల్లు తిరిగి అడుక్కొని తింటున్నారు. ఇది పరిస్థితి. మరి అంతేకాదు మున్సిపాలిటీలో చెత్త ఇది చూడు ఎట్టద్దో అసహ్యంగా ఉంది. మున్సిపాలిటీలో కార్మికులు చెత్త ఎత్తేయటం లేదు. వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు. మరి సెక్రటరీలు కూడా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సెక్రటరీలు పనిచేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈరోజు స్ట్రైక్ చేసుకుంటూ పోతున్నారు. పని జరగటం లేదు. అవినీతి మయమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిరోజు 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు. మందు పైన సంపాదిస్తున్నాడు బాగా. ఆయనే సొంత ఫ్యాక్టరీ పెట్టుకొని పనికి మాలిన మందు పోసి ఈ రోజు ఇళ్లలో ప్రతి ఒక్కరూ గుండె ఆగిపోతా ఉంది, మూత్రపిండాలు ఆగిపోతున్నాయి, ఊపిరితిత్తులు ఆగిపోతున్నాయి. ఈ విధంగా ఈ రోజు పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ అవినీతి బాగా పెరిగిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. ఈ రోజు ఆందోళనలు ఎక్కువైపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశ్ గా తయారైపోయింది, అవినీతి ప్రదేశ్ గా తయారైపోయిందని తెలియజేస్తున్నాను. మరి ఏకైక మార్గం ప్రత్యేక హోదా మన ప్రాంతం అభివృద్ధికి రావాలనంటే, దుగరాజపట్టణ ఓడరేవు రావాలంటే ప్రత్యేక హోదా అవసరం. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఉద్యోగం కావాలి, ధరలు తగ్గాలి అని అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేస్తూ కాంగ్రెస్ కు చక్కటి గాలి కొడతా ఉంది. గాలి కొడుతుండబట్టే ఆ షర్మిలమ్మ ఈరోజు వచ్చేసింది మన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోకి. బాగా అందరూ దాన్ని పోయే వాళ్ళు కూడా అంతకుముందు వద్దన్న వాళ్ళు రమ్మంటున్నారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఒకటి దేశానికి రాష్ట్రానికి శ్రీరామ రక్షణ తెలియజేస్తూ నెల్లూరు నగరం విరాట్ నగర్లోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో వెంకటరమణయ్య ఆచారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఇరుముడుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వారు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములందరికీ ఆప్యాయంగా పలకరిస్తూ అయ్యప్ప స్వామి వారిని బాగా దర్శించుకుని క్షేమంగా వెళ్లి తిరిగి క్షేమంగా రావాలని తెలిపారు. అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నారాయణ, కోటంరెడ్డి తాళ్లపాక అనురాధాలను శాలువతో సన్మానించారు. అనంతరం 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు ధర్మారపు సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పాల్గొన్నారు. అమ్మ 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 నా తల్లి కదమ్మా, నువ్వు ఏదో మా చిగులు కదా, ఏది మా చిగులు వెళ్ళిపోతా. నిరంజని ఫోటో తీస్తాను. ఓం స్వామి ఓం స్వామి ఓం స్వామి.
ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాధ్యమవుతుంది. నాయుడుపేట పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన తెలిపిన మాజీ ఎంపీ చింతామోహన్. నెల్లూరు నగరం విరాట్ నగర్లోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వాముల ఇరుముడుల కార్యక్రమం. పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.